సో హాయ్ గైస్, మనం ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్ని రకాలుగా చేస్తారు, సో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, అండ్ కంపెనీస్ ఒక పర్సన్ని జెన్యునా కాదా అని ఎలా వాళ్ళు అంటే ఎలాంటి డిఫరెంట్ వేస్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈజ్ లైక్ ఇన్వెస్టిగేషన్ టు ఫైండ్ ఎ పర్సన్ ఈజ్ జెన్యున్ ఆర్ నాట్. అంటే ఒక పర్సన్ జెన్యున్గా వచ్చాడా లేకపోతే సమ్ టాక్టిక్స్ సమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేశాడా అని చెప్పి మనము తెలుసుకోవడానికి కంపెనీస్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ని చేస్తాయి, రైట్? సో ఇక్కడ చూసుకుంటే రెండు రకాలుగా ఉంటుంది. దెన్ ఒకటి ఏంటి అంటే ప్రీ ఎంప్లాయ్మెంట్ ఆర్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్. అంటే జాబ్ రాకముందు ఒక వెరిఫికేషన్ ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత ఇంకొక వెరిఫికేషన్. కొన్ని కంపెనీస్ జాబ్ ఇవ్వకుండా అంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందే డీటెయిల్గా వెరిఫికేషన్ చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాయి. బట్ మరి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే జాబ్ ఇచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి అంటే ఈ వెరిఫికేషన్ అనేది చేస్తాయి. సో ఇవి రెండు కూడా మనం ప్లాన్ చేసుకోవాలి దాని అకార్డింగ్లీ, రైట్? సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ విషయం వచ్చేసి మనము జాబ్ రాకముందు వెరిఫికేషన్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సో మెయిన్గా రెండు విషయాల మీద వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో చెప్పొచ్చు క్రిమినల్ రికార్డ్ చెక్ చేస్తారా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అవసరం లేదు. మెయిన్గా రెండు ఉంటాయి, మెడికల్ చెకప్, క్రిమినల్, ఇవన్నీ ఏం చేయరు. టూ మెయిన్ థింగ్స్, ఒకటి ఎడ్యుకేషనల్ సంబంధించిన సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయా, అండ్ దెన్ ఏంటి అంటే ఈ మనం పెట్టిన ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ ఏంటి అంటే ఇంకోటి కూడా చూస్తారు, అదేంటి అంటే వీళ్ళ సోషల్ మీడియా చెక్ కానీ లేకపోతే రెఫరెన్స్ ఎలా ఉన్నారు అంటే వీళ్ళు ఎవరన్నా రెఫరెన్స్ ఇచ్చారా, అంటే రెఫరెన్స్ అంటే ఏంటో కూడా మనం చెప్తాం. సో అది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం, రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్, 10th, ఇంటర్, బీటెక్, ఆ డిగ్రీ, ఆర్ ఎంబీఏ, ఆర్ ఎంటెక్, ఇవన్నీ సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే చాలా ఈజీ అండి. ఈ డాక్యుమెంట్స్, ఈ డిగ్రీ సర్టిఫికేట్స్ అనే ఫేకా కాదా లేకపోతే జెన్యూన్ అని తెలుసుకోవడం చాలా 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 ఈజీ. ఓకే, చాలా మంది ఏంటి అంటే అంతా కూడా వీటిని కూడా ఫేక్ చేస్తూ ఉన్నారు, అంటే వీటి కూడా ఏంటి అంటే అంటే జెన్యూన్ కాకుండా పెడతా ఉన్నారు. సో అలా చేయకండి, దిస్ ఇస్ కంప్లీట్లీ లాకి అగైనెస్ట్. ఓకే, లీగల్ కాదు. సో ఇది మీరు ప్లాన్ చేసుకోండి, రైట్? అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కూడా లీగల్ కాదు. ఓకే, దాన్ని బట్టి మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేస్తారు. తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టారు కదా, సో అండ్ సో కంపెనీలో నేను సో వర్క్ చేశానని చెప్పి అవి ఎన్ని రకాలుగా చేస్తారు, అవి ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు, ల్యాండ్ లైన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు, ఫిజికల్గా ఆఫీస్ ఉందా లేదా అని కాంటాక్ట్ చేస్తారు. అండ్ దెన్ ఇఫ్ నెసెసరీ అక్కడ మీరు కంపెనీ ఇంకా అప్పటికి కూడా డౌట్ క్లియర్ కాకపోతే లేదా మీరు ఏమన్నా మతలబ్ చేసి అక్కడ అప్స్కాండ్ ఇక్కడికి వచ్చాను ఒకవేళ అలాంటి డౌట్ ఏమన్నా వాళ్ళకి వస్తే మీరు రెఫరెన్స్ అంటే మీ టీమ్ లీడ్ అన్నా కానీ లేకపోతే మీ మేనేజర్ అన్నా కానీ లేకపోతే మీ హెచ్ఆర్ నెంబర్ ఇవ్వండి, ఆఫీస్ నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం వెరిఫికేషన్ కోసం అని చెప్పి క్లియర్గా అడుగుతారు. సో దీన్ని ఏంటంటే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనకు తెలుసు. ఏంటి అంటే ఎవరి నెంబర్ అంటే అడిగితే మనకు కొంచెం అనుకూలంగా ఉన్న టీమ్ లీడర్ నెంబర్ ఇచ్చినా, మనకు కొంచెం ఫేవర్గా ఉన్న మేనేజర్ నెంబర్ ఇచ్చినా, మనకు కొంచెం ఫేవర్గా ఉన్న హెచ్ఆర్ నెంబర్ ఇచ్చినా, మనకు కొంచెం ఫేవర్గా ఉన్న ఫ్రెండ్ నెంబర్ ఇవ్వకండి, ఫ్రెండ్ నెంబర్ ఇవ్వకూడదు. సో అది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని బట్టి ఏంటంటే ప్రాపర్గా ఏంటి ఎంప్లాయీ ఐడి ఏంటి, ఏం జాబ్ చేశారు, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు, ఇబ్బంది లేకుండా పనిచేశారా లేదా, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్ నెంబర్ అసలు ఇవ్వకండి. సో ఒకవేళ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చిన ఈ ఎంప్లాయీ ఐడి ఇవన్నీ తెలుసుకోవడం ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఎంప్లాయీ ఐడి ఎక్కడ చేశారు ఏంటి ఇవన్నీ తెలియదు కాబట్టి ఎంప్లాయీ ఒకవేళ అక్కడ ఇదైపోయినా కానీ ఒకటే సడన్గా వాళ్ళు ఏమడుగుతారంటే వాళ్ళ మీ ఈమెయిల్ ఐడి అడుగుతారు. ఈమెయిల్ ఐడి అనేది కంపెనీ ఈమెయిల్ ఐడి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, రైట్? సో తర్వాత విషయానికి వస్తే పోస్ట్ అండ్ ఆల్సో ఈ డిఫరెంట్ ఎన్ని రకాలుగా అంటే ఎంతమంది చేత వెరిఫికేషన్ చేస్తారు అది కూడా చెప్తాను మీకు. ఓకే, పోస్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే జాబ్ వచ్చిన తర్వాత చేసే ఏకైక ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరిఫికేషన్ ఏంటి అంటే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసేది ఈ ప్రాజెక్ట్లో మనోడు పని చేశాడా లేదా, రెఫరెన్స్ ఏంటి, ఎక్కడ ఏ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు, వాళ్ళ నుంచి రెఫరెన్స్ ఏంటి, లాస్ట్ కంపెనీ నుంచి ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి, సో ఇది చూస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి
ఇంకొకటి ఇంకా వేరే కూడా ఇప్పుడు లింక్డ్ఇన్ ఖచ్చితంగా చెక్ చేస్తారండి. చాలా మంది ఈ విషయం నేను డీటెయిల్గా మాట్లాడుతున్నాను, ప్రిపేర్ అయ్యాను, బట్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేటట్టు. సో ఈ లింక్డ్ఇన్ చూసుకుంటే చాలా మంది లింక్డ్ఇన్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టా ఒకటి వాడుతూ ఉంటారు. వీళ్ళు హేట్రేట్ కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. హేట్రేట్ కంటెంట్ పోస్ట్ చేసే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు దిస్ డేస్. అంటే టు అండర్స్టాండ్ ద పీపుల్, అంటే టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏంటి, ఆ పర్సన్ మనకు సూట్ అవుతాడా లేదా, మన కంపెనీకి సూట్ అవుతాడా లేదా చెక్ చేయడం. సో టు అండర్స్టాండ్ ద పీపుల్స్ మైండ్ సెట్ ఏంటి, క్యాండిడేట్ మైండ్ సెట్ ఏంటి, ఎలా ఆలోచిస్తున్నాడు, ఇది కంపల్సరీగా చెక్ చేస్తున్నారు మధ్య. ఎందుకంటే సోషల్ మీడియాలో సో వీ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఒకటేదో కమెంట్ ఒకటేదో పోస్ట్ వస్తే ఇంకో దానికి సో చాలా వరస్ట్గా కమెంట్స్ పెట్టడం కానీ, లేకపోతే వీళ్ళు ఈ హేట్రెడ్ని లేకపోతే ఏదన్నా అంటే కొంచెం వైలెన్స్కి సంబంధించింది, కొంచెం వల్గర్గా, ఇవన్నీ ఏంటి అంటే వల్గర్గా లేకపోయినా వైలెన్స్కి సంబంధించింది ఒకరికి ఫేవర్గా, ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్గా ఇంకో పొలిటికల్ పార్టీని తిడుతూ, లేకపోతే ఇంకా డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు దీస్ డేస్ వీ కెన్ సీ. సో ఇలాంటివన్నీ చూస్తారు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మాట్లాడుతున్నాను కదా, నాకు సోషల్ మీడియా ఉంది కదా, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతానంటే, మనం ఏదైనా మాట్లాడితే దానివల్ల మనకు ఉపయోగపడేది ఉంటేనే మాట్లాడాలి. రైట్? నేను అంటే ఏది చేసినా కానీ మనం ఒక పని చేస్తున్నాం. సో అండర్స్టాండ్ వన్ థింగ్, మనం ఒక పని చేస్తున్నాం, నేను ఒక వీడియో చేస్తున్నాను ఎందుకని, సో టు రీచ్ మోర్ పీపుల్. చాలా మంది ఈ డౌట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి నేను దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను. అండ్ దెన్ వాళ్ళు రీచ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కావాలన్నా, వాళ్ళకి ఏమైనా కోర్సులు కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సి కంప్లీట్లీ దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక వర్క్ చేసినప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఏంటి, వాట్ ఈజ్ ఎందుకని, ఏ మోటోతో నువ్వు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, దానివల్ల మనకు ఎంత ఉపయోగం. ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ టు రీసెర్చ్, ఇలా అన్నీ రాసుకొని దీనికి సంబంధించి చేస్తూ ఉంటాను నేను. ఏదైనా వీడియో చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు కానీ ఇంత టైం నేను స్పెండ్ చేసి ఇంత టైం నేను వీడియో చేసినప్పుడు ఏంటి, డెఫినెట్గా సో నేను మనం ఒక పర్పస్తో ఒక పని చేస్తున్నాను. పర్పస్ లేకుండా ఏదో నాకు నోటి దోలు ఉంది, లేకపోతే నాకు చేతులు కొంచెం ఏదో ఒక టైం పాస్ అవుతలేదు. సో ఎప్పుడైనా కానీ మన కెరీర్కి ఎఫర్ట్ కాకూడదు. మన కెరీర్కి ఎఫర్ట్ కాకుండా మీరు ఇంకా మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి. బట్ ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను, కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కెరియర్ ఈజ్ కెరియర్ తర్వాత ఏదైనా అండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కెరియర్ తర్వాత ఏదైనా. సో కెరియర్ కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్, యూ కెన్ ఎంజాయ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్ షూర్. లేకపోతే ఇఫ్ యు అంటే నీ ప్రొఫెషనల్ లైఫ్లో పర్ఫెక్ట్ లేకుండా నువ్వు పర్సనల్ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నావు అంటే యు ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ నాట్ రెస్పాన్సిబిలిటీ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్. నువ్వు దేశానికి ఏం చేయొద్దు, నీ ఫ్యామిలీకి కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీ లేవు ఇఫ్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ యువర్ వర్క్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో సోషల్ మీడియాలో యూనిటీ బి యాక్టివ్. సోషల్ మీడియాని మనం పాజిటివ్గా వాడుతాం. లైక్ మేక్ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా జాబ్స్ వస్తూ ఉంటాయి, చాలా జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ కంపెనీ హెచ్ఆర్స్, రిక్రూట్ చేసే హెచ్ఆర్స్ కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవచ్చు. అండ్ ఫౌండర్స్, సిఇఓస్, డైరెక్టర్స్ చాలా మంది. సో దే విల్ యూ కెన్ ఫైండ్ ఇన్ లింక్డ్ఇన్, నాట్ ఇన్ అదర్ సోషల్ మీడియా. So LinkedIn is a very professional, this is also social media, but professional network to get a job and to get a knowledge. So focus on LinkedIn చాలా ఇంపార్టెంట్. సో అవసరమైన దానికి అది వాడండి. రైట్? ఈ హేటెడ్ కంటెంట్ అనేది మీ ఇష్టం, అప్ టు యూ. సో ఒకవేళ నేను చేస్తాను నా ఇష్టం అంటే ఎవరిని ఆపలేరు. నీ చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ దానివల్ల మన ఉపయోగం ఏంటనేది ఆలోచించాలి. రైట్? సో ఇప్పుడు మనకు కూడా కొంతమంది కామెంట్స్ చేయొచ్చు, బట్ ప్లీజ్ అసలు మనకి జెన్యున్గా మనకి డౌట్స్ అడిగే వాళ్ళకే మనకు సమాధానం చెప్పడానికి మనం చాలా టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ దెర్ ఈజ్ నో కార్నర్, లేకపోతే నెగిటివ్ కామెంట్స్ కానీ ఇంకో కామెంట్స్ కానీ మాట్లాడినప్పుడు వాళ్ళకి రిప్లై ఇచ్చేంత టైం మనకు ఉండదు. సో మనం ఏం చేయాలి, మనకు నచ్చిందా మనం దానికి సంబంధించిన ప్లాన్ చేసుకోవాలి, లేదా ఇగ్నోర్ చేయాలి. ఓకే, సో ఇది మనం ప్లాన్ చేసుకోవాల్సిన విషయం. రైట్? సో తర్వాత విషయానికి వస్తే, సో
ఇంకోటి వాళ్ళ తప్పు కూడా కాదు. సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఇష్టం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, నచ్చితే తీసుకోవడం, లేకపోతే ఇగ్నోర్ చేసేయడం, దట్స్ ఓకే. అండ్ దెన్ తర్వాత విషయానికి వస్తే ఇంకా ఏమేమి ఉన్నాయి. సో ఇండియాలో ఎలా చేస్తారు కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో రిక్రూట్మెంట్ అనేది ఎన్ని రకాలుగా చేస్తారా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంకోటి ఏంటి అంటే థర్డ్ పార్టీకి కూడా ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు. థర్డ్ పార్టీ పూర్తిగా ఒక 100 మంది ఉన్నారు, ఒక 200 మంది ఉన్నారు, ఒక 300 మంది ఉన్నారు, వీళ్ళందరికీ క్లియర్గా మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సో మాకు పాయింట్స్ కావాలి, మీరు వెరిఫికేషన్ చేయడం ప్రాజెక్ట్లో కూడా ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్. అలా కూడా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కొన్ని చిన్న చిన్న కంపెనీస్ అయితే డైరెక్ట్గా హెచ్ఆర్ఏ అందరూ ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉంటారు. ఇంకోరు ఏం చేస్తారంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఒక టీం ఉంటుంది, ఆ టీం అనేది ఫాలోఅప్ చేస్తారు. ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఇండియాలో చూసుకుంటే ఇండియాలో వెరిఫికేషన్ ఎలా చేస్తారు, ఇండియాలో కంపెనీ సాఫ్ట్వేర్ సంబంధించిన సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేషన్ ఏమేం చేస్తారు, ప్రైవేట్ లిమిటెడ్, ఫిజికల్గా ఆఫీస్ ఉందా లేదా, ఈమెయిల్ ఐడి ద్వారా కనెక్ట్ అవుతారు. అండ్ దెన్ ల్యాండ్ ఫోన్ కాల్ చేస్తారు, ఫోన్ కాల్ కూడా ల్యాండ్ లైన్ చేస్తారండి. అండ్ రెఫరెన్స్ అడుగుతారు, సోషల్ మీడియా, సో ఆల్రెడీ దీనికి సంబంధించి చెప్పాం. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ దెన్ క్రిమినల్ రికార్డ్స్ కానీ ఇంకొకటి వచ్చేసి పిఎఫ్ అకౌంట్లు. ఈ మధ్య పిఎఫ్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్ అయినాక కొంచెం కష్టం అవుతూ ఉంది, రైట్. సో మనం ఎప్పుడైనా కానీ ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్ చేయాలి. పర్ఫెక్ట్ చేయగలిగితేనే ఆ పని చేయాలి. సో ఓవరాల్గా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది 2 పాయింట్స్లో కన్సిడర్ అవుతుంది. అది ఆల్రెడీ చెప్పాను, ఎంప్లాయ్మెంట్ అండ్ సర్టిఫికేషన్. ఇంకా డౌట్ వస్తే దీనికి సంబంధించేది రెఫరెన్స్ అడుగుతారు, సోషల్ మీడియా చెక్ చేస్తారు, సోషల్ మీడియా కూడా చెక్ చేస్తారు, నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నా మొత్తం కూడా చూస్తున్నారు. ఓకే. సో ఈ పిఎఫ్ నేను ఆల్రెడీ చేశాను, పిఎఫ్ అకౌంట్ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒకటి, ఇంకా డిఫరెంట్గా చేస్తున్నాను. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైం వీటన్నిటికంటే పక్కన పెట్టేసేసి ఒక మినిమం ఒక చిన్న కంపెనీ, స్మాల్ స్కేల్ కంపెనీ, ఒక 100, 200, 300 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ అయినా కానీ ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ టెక్నికల్ స్కిల్స్, ఇఫ్ యూ ఆర్ సౌండ్ ఎట్ టెక్నికల్ స్కిల్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, ఏదైతే పెట్టావో అది నువ్వు టెక్నికల్గా సౌండ్ ఉన్నావంటే దే విల్ నాట్ లీవ్ యూ. జాబ్ కూడా తీశారు 100% అండి. ఐ హావ్ సీన్ మెనీ ఎగ్జాంపుల్స్, రైట్. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒక్కవేళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా ఏం కాదు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది. పని వచ్చినవాడికి, ఎందుకంటే ఇప్పుడు ఒక చేతి పని చేసేవాడికి తక్కువ డబ్బులు వచ్చినా కానీ వాడు ఎంత పొగరుగా ఎందుకు ఉంటాడంటే, నాకు చేతి పని, నా కష్టం మీద నేను బతుకుతా, ఈడ కాకపోతే ఇంకొక చోటు చేసుకుంటా. అట్ ద సేమ్ టైం మనం కూడా మనకు తెలిసిన అది కాకపోతే వాళ్ళు ఫిజికల్గా చేస్తారు, ఈ కూలీ పని కానీ ఇది కానీ ఫిజికల్గా చేస్తారు. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్, కూలీ అంటే మనం కొంచెం మెంటల్గా చేస్తాం. సో ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వైట్ కాలర్ కూలీ. సో మనం ఏంటి మైండ్తో చేస్తాం. ఏంటి అమ్మాయి అంటే చేతి పని ఎట్లా వాళ్ళకి వచ్చిందో మన మైండ్తో చేసే పని, సాఫ్ట్వేర్ అనేది, స్కిల్ అనేది, సబ్జెక్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి. మనం ఏ పనైనా చేయండి. సో ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పని మొదలు పెట్టినోడు ఎవడితో కదండి, ఆ పని చివరి దాకా తీసుకెళ్ళి సక్సెస్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టుకుని వెళ్తారు చూడండి, ఆడితో అవుతారు. అండ్ ఆల్సో చాలా మంది నా దగ్గర స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, సార్ నా పరిస్థితి బాగాలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది, ఒక అమ్మాయి మోసం చేసింది, ఇంకొక మా చుట్టాలు నన్ను ఇబ్బంది పెట్టారు, అంటే లేకపోతే నాది వేరే డిఫరెంట్ రాంగ్ స్టెప్స్, మై ఓన్ మిస్టేక్స్, లైఫ్లో నేను పడిపోయాను, జీవితంలో నేను పడిపోయాను, ఇంకా నేను లేవగలుగుతాను, రైట్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో పడనోడు ఎవడుండడు, కానీ పడిన ప్రతిసారి, ఒకసారి పడ్డాను ఇంక పడనని కూడా లేదు, ఎన్నిసార్లైనా పడచ్చు, కానీ ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేచి లక్ష్యం వైపు పరిగెత్తేవాడు తోడు. డెఫినెట్గా అలాంటి అంటే ఆ గోల్ వైపు నేను ఎన్నిసార్లు పడ్డా కానీ మళ్ళీ లేచి నా గోల్ వైపు నేను వెళ్తాను, అంత కాన్ఫిడెన్స్, అంత గోల్ని రీచ్ అవ్వాలన్న ఎగ్జైట్మెంట్, కసి నాకున్నాయి. మీకున్నాయో మీ లైఫ్ గురించి, మీ గోల్ గురించి మీరు ఆలోచించండి. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇది పరిస్థితి. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. వీటన్నిటికంటే ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.